హలో ఫ్రెండ్స్, అందంగా నేను మీ కనిపించే మహేంద్ర. ప్రతి ఒక్క ఈరోజు అమ్మాయిని ఈ చూస్తా వీడియోలో గానీ నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక్కదాన్ని కూడా ట్రెండింగ్ లవ్ లో చేయను. ఉన్న ఒక మంచి డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫోటోస్ తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. అందంగా కనిపించే ప్రతి ఒక్క అమ్మాయిని చూస్తా గానీ ఒక్కదాన్ని కూడా లవ్ చేయను. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకోసం తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న ఎలిట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర కానీ ఎలిట్ మోషన్ లేకపోతే నేను ఇస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి న్యూ రీల్ 707/XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. చివరకు వెళ్ళండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. లైక్ చేయండి. దీని చివర నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్స్ మధ్యలోకి పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. సెకండ్ బీట్ మార్క్కి వచ్చాను. ప్లస్ మీడియా మీ ఫొటోస్ని ముందుగా కట్ చేసుకోవాలి, అది నేర్పిస్తాను. మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో ముందు అక్కడికి వెళ్ళండి. ఫొటోస్ దగ్గరికి వచ్చాను, చూపిస్తాను మీకు. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో సక్రమంగా లేదు, అంటే కరెక్ట్గా ఫ్రేమ్లోకి లేదు. ఓకే, దీన్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. జూమ్ చేస్తే కరెక్ట్గా మిడిల్ పాయింట్లోకి ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ప్లే చేసి టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇది 9:16 రేషియోలోకి వస్తుంది. సేవ్ బటన్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. అయిపోయింది కదా. ఈ ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేసి ఇప్పుడు మళ్ళీ సెకండ్ బీట్ మార్కే వచ్చి ప్లస్ మీడియా ఇప్పుడు మీరు కట్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఒక 10 నుంచి 12 ఫొటోస్ కట్ చేసుకోండి. ఎన్నో కరెక్ట్గా చెప్తాను. 1 2 3 4 5 10 ఫొటోస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ కట్ చేసుకున్న దాన్ని సెకండ్ బీట్ మార్క్కి వచ్చాను. ఫోటోని ఇక్కడ టచ్ చేసి ఇది టచ్ చేస్తే ఫుల్గా వచ్చింది. ప్లస్ మీడియా ఇంకొక ఫోటో, ఇవన్నీ కట్ చేసిన ఫోటోలు కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఫ్రేమ్లో ఫిట్ అవుతున్నాయి. ఒకవేళ మీరు కట్ చేయలేదనుకోండి, జూమ్ చేశారనుకోండి, ఎఫెక్ట్ పక్కకి పోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోటోని నేను చెప్పినట్టు 9:16 రేషియోలో క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకొని ఇలా ఫోటోని యాడ్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా ఫోటోని యాడ్ చేసుకున్న నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. నేను వాడుతున్నది పెట్టాను, పిన్ లిస్ట్లో పెట్టారు చూడండి. మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది మనది టెలిగ్రామ్, పిన్ లిస్ట్లో చూడండి. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా పేస్ట్ చేయండి. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేశాను, ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. చేసే విధానం ఒకటేనండి. బాయ్స్కి గర్ల్స్కి ఫొటోస్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఇక మీ ఇష్టం అండి చేసుకునే విధానం. కరెక్ట్గా చెప్తున్నాను. ఇలా ఫొటోస్ అన్నిటికీ మీ ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా యానిమేషన్, కలర్ కరెక్షన్ అన్నీ అయిపోతాయి. దీనికి కరెక్షన్ అయిపోతాయి. సో ఇలా అయిపోయింది. ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేశాను. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. ప్లే చేశాను చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇలా వస్తుంది, బాగుంది. ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని నచ్చిన FPS సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.